హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా సొరకాయని తీసుకుని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. బియ్యం పిండి, అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోవాలి. అన్నీ కలిపి ఒక్కొక్కటిగా పెద్ద బౌల్లో వేసుకోవాలి. బియ్యం పిండి, తురుముకున్న సొరకాయ, నానబెట్టుకున్న పెసరపప్పు ఒక్కొక్కటిగా కలుపుకుంటూ తగినంత సాల్ట్ వేసుకుని నువ్వులు, జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. వేగించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వేసుకుని తగినంత వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర, కావాల్సినంత కొత్తిమీర వేసుకుని ఒక మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. 5 minutes బాగా కలుపుకుని 5 minutes పక్కకు పెట్టుకోవాలి. దీని కాంబినేషన్గా టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. వేగించిన పల్లీలు, వేగించిన నువ్వులు, ఎండుమిర్చి, చింతపండు, టమాటో, వేపించిన ఉల్లిపాయలు అన్నీ కలిపి ఒక మిక్సింగ్ బౌల్లో మిక్సీలో వేసుకోవాలి. వేసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. నేను పసుపు కూడా యాడ్ చేశాను. మిక్సీ పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇందాక నానబెట్టుకున్న సర్వపిండిని పెనం మీద చెమ్మ చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇలా గుంటలు పెట్టుకుంటే మంచి క్రిస్పీగా కాలుతుంది. మధ్యలో ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 minutes తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని టర్న్ చేసుకుని క్రిస్పీగా కాల్చుకోవాలంటే ఇంకొక 5 minutes చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కాల్చుకోవాలి. ఇలా అయ్యాక సర్వ్ చేసుకోవాలి. ఈ టమాటో చట్నీతో ఈ సొరకాయ సర్వపిండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.